మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను. నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. తాళం కప్ అయితే తెరుచుకుంది. సో లోపల ఏముందో చూద్దాం. 3, 2 లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో మీ సొంత ఇల్లు మీ సొంతం కాబోతోంది. మీ ఇల్లు మీ దగ్గరికే మళ్ళీ రాబోతోంది. అండ్ ఆ ఇంటి కోసం పేరు లక్ష్మీదేవి నిలయం. క్లాప్స్, కమ్ ఆన్. గడపను కాదని కాస్తుందా, ఇంతేనా రాతంటూ శోకం. ఇప్పటివరకు ఉంటున్న ఇంటికి అద్దె కట్టలేక ఆ వస్తున్న 150 రూపాయలతో ఇల్లు నడపడమే కష్టం. దానికి తోడు ఆ ఇంటి అద్దె కూడా కట్టుకోవాలంటే ఇంకా కష్టం. వాళ్ళ సంపాదన వాళ్ళకి అండ్ వాళ్ళు ఉండడానికి వాళ్ళ సొంత ఇల్లు ఉంటే నిజంగా వాళ్ళ కష్టాలు కొన్నైనా తీరుతాయి అనేది వాళ్ళ కోరిక. సో ఈరోజు ఆ కోరిక నెరవేరింది. మీకంటూ ఒక అవకాశం వచ్చిందమ్మా. ఈ అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది ఈ ప్రోగ్రాంకి ప్రదీప్ గారికి నా వందనాలండి. ఒక పూట తిని ఇంకో పూట తినకుండా పస్తులు ఉండటం చాలా బాధ అనిపించేది. మా నాన్న చనిపోవడంతో మా అన్నయ్య మాకు నాన్నలా ఉండి మాకు తోడుగా ఇంత దాకా తీసుకొచ్చాడు. మా అన్నయ్యకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన నాకు అన్నయ్యే కాదు, మా నాన్న, మా అమ్మ అన్నీ అన్నయ్యే. నా ఫ్రెండ్ అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా. మా నాన్నకి కోరిక 2 కోరికలు. నేను మా అన్నయ్య మంచి చదువుకోవాలని, అంతే మా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని. లక్ష్మీదేవి తలుపు తట్టడంతో మా ఇల్లు కట్టుకోగలుగుతున్నా. దీనికి ప్రదీప్ గారే సహాయం చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. ఆడపిల్లని కష్టపెట్టకూడదని, తన చదువు ఎక్కడ ఇబ్బంది పడకూడదని అటు అన్న ఇటు తల్లి పనిచేస్తూ ఆ పిల్ల గురించి ఆలోచిస్తున్నారు. సో నువ్వు కూడా బాగా చదువుకో అమ్మా. మా నాన్నకి నా మీద కనుక ఒక ఆశ ఉంది. నేను ఎప్పటికైనా డాక్టర్ కావాలని మా నాన్న కోరిక. దాన్ని నెరవేరుస్తానని నేను మాటిస్తున్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.